హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కోపూరి పుష్పాదేవి గారు రచించిన వంశీ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం పేరుకుంది. ఎవరితోనూ మాట్లాడటం లేదు. మధుకైతే చచ్చిపోవాలనుంది. అతను కలలో కూడా ఊహించలేదు ఇలాంటి రిపోర్ట్ వస్తుందని. సంతానలేమికి అతనే కారణం. భార్యకు మొహమెలా చూపించాలో అతనికి అర్థం కాలేదు. తలుపులు గడియ బిగించుకొని మంచమెక్కి దిండులో మొహం దాచుకున్నాడు. అతని కంటి నుండి చుక్క నీరు కారడం లేదు. కాని మనసు వెక్కి వెక్కి ఏడుస్తోంది. హృదయం గుండెలు బాదుకుంటోంది. ఏమండి, తలుపు తీయండి, కొద్దిగా అన్నం తినండి, లేదంటే కాఫీ తీసుకొస్తాను. రేవతి తలుపు కొడుతూనే ఉంది. అప్పటికి అది 4వ సారి ఆమె తలుపు కొట్టడం. మధ్యాహ్నం 2 గంటలకు హాస్పిటల్ నుండి రిపోర్ట్స్ తెస్తూనే దాని భార్య చేతికిచ్చి గదిలోకి వెళ్లి దడాలను తలుపు వేసుకున్నాడు. ఇప్పుడు సాయంత్రం 6 అయింది. భార్యే కాదు, తల్లి, వదినలు, తండ్రి ఎవరు పిలిచినా అతడు పలకడం లేదు. తలుపు తీయడం లేదు. కాకపోతే కిటికీలోంచి కనిపిస్తున్నాడు. మంచం మీద అటు తిరిగి పడుకునున్నాడు. చలపతిరావు గారిది ఉమ్మడి కుటుంబం. 3 కొడుకులు, 1 కూతురు. అందరికీ పెళ్లిళ్ళైపోయాయి. వారిది పల్లెటూరు. ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్నది. పెద్ద కొడుకు మోహన్ తండ్రితో పాటు వ్యవసాయం చేస్తాడు. 2వ కొడుకు రాజుకి దగ్గరలోని సిటీలో ఉద్యోగం. రోజు వెళ్లి వస్తుంటాడు. 3వ కొడుకు మధు ఆ ఊరి హైస్కూల్లో టీచర్. కూతురు తమ భర్త ఉద్యోగరీత్యా అమరావతిలో ఉంటోంది. మధుకి తప్ప అందరికీ 2 పిల్లలు. మధుకు కూడా పెళ్లై 4 ఏళ్లు దాటుతున్నా భార్య రేవతి ఇంకా గర్భం ధరించకపోవటంతో అత్తగారు ధనలక్ష్మికి ఆరాటం ఎక్కువైంది. పోరి కొడుకును కోడల్ని హాస్పిటల్కి పంపింది. ఈవేళ ఆ రిపోర్ట్ వచ్చి ఇల్లంతా కల్లోలం చేసింది. ఎలాగైతేనే రాత్రి 9 గంటలకు మధు తలుపు తీశాడు. అందరూ హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాని ఎవరూ అతన్ని మాట్లాడించలేదు. రేవతి కంచంలో అన్నం కలుపుకొని గదిలోకి తీసుకొచ్చింది. భర్తను బతిమాలి బుజ్జగించి ముద్దలు కలిపి నోట్లో పెట్టింది. నీకు చాలా అన్యాయం జరిగిపోయింది బుజ్జి అంటూ భార్య ఒడిలో మొహం దాచుకుని బావురుమన్నాడు మధు. ఏకాంతంలో ఉన్నప్పుడు భార్యను అలాగే పిలుస్తాడు అతను. మధ్యాహ్నం నుండి మనసులో ఘనీభవించిన దుఃఖం ద్రవీభూతమై అప్పుడు వరదలా పోటెత్తింది. కాసేపు అతన్ని అలాగే ఏడవనిచ్చి రేవతి అతని ముఖాన్ని చేతిలోకి తీసుకుని గుండెలకు హత్తుకుంది. నాకసలు పిల్లలే అక్కర్లేదు. బంగారు కొండలాంటి నువ్వున్నావు చాలు. నాకు నువ్వు, నీకు నేను. మనకింక ఎవరూ వద్దు. అతని ఎదలో తన మొహం దాచుకుంది రేవతి. ఇప్పుడైనా నువ్విలా బాధపడితే నా మీద ఒట్టే అంది. పోనీ నువ్వు మరో పెళ్లి చేసుకోరా బుజ్జి, నేను ఆనందంగా విడాకులిస్తాను అన్నాడు మధు. సినిమా డైలాగులు చెప్పకు. అతని నోటి మీద ఫట్ మని కొట్టింది రేవతి. అది కాదురా బుజ్జి, అన్నయ్యలకు, అక్కకు అందరికీ పిల్లలున్నారు. మనకు కూడా ఉంటే బావుంటుంది. పోనీ నువ్వు IVF గాని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అని ఏవేవో పద్ధతులుంటాయట, వాటి ద్వారా. నాకవేమీ వద్దు. అసలు పిల్లలే వద్దు. మీ అన్నయ్యల పిల్లలు మన పిల్లలు కాదా? అలా కాదు, మనకు సొంతంగా మన బిడ్డ. ఏమీ వద్దు. ముందు ప్రశాంతంగా నిద్రపోండి, నాకు నిద్ర వస్తోంది అంటూ అటు తిరిగి నిద్ర నటించింది రేవతి. ఎవరి పిల్లలనన్నా దత్తత తీసుకుని పెంచుకోమని మధుకి సలహా ఇచ్చారు అతని తల్లి తండ్రి. అన్నలు అక్క ఇస్తామని పోటీ పడ్డారు. కాని మధుకు అలా ఇష్టం లేదు. పోనీ దూరపు బంధువుల్లో ఎవరి పిల్లలైనా చూసి పెంచుకోండి ఒత్తిడి పెట్టారు ధనలక్ష్మి, చలపతిరావులు. బంధువుల పిల్లలు వద్దు. ఏదైనా అనాథాశ్రమం నుండి వచ్చిన అమ్మాయినో అబ్బాయినో తీసుకొచ్చి పెంచుకుందాం. ఒక అనాథకు మంచి జీవితం ఇచ్చినట్లు ఉంటుంది అన్నది రేవతి. వాళ్ళ కులమేమిటో మతమేమిటో మనకు తెలియదు. వాళ్ళది ఎటువంటి జన్మో అంతకన్నా తెలియదు. అటువంటి పిల్లలొద్దు ఏకకంఠంతో అన్నారు అత్తమామలు. బాగా అయింది అనుకున్నారు తోటి కోడలిద్దరూ. తమ పిల్లల్ని వద్దన్నారని వాళ్ళకి చాలా ఉక్రోషంగా ఉంది. అలా కాదు మామయ్య గారు, తల్లిదండ్రులు చేసిన తప్పుకి బిడ్డలు ఎలా బాధ్యులవుతారు? పసిబిడ్డలు దేవుడితో సమానం అంటారు కదా. ఇక మనం సవ్యంగా పెంచితే వాడు సవ్యంగానే పెరుగుతాడు అన్నది రేవతి సపోర్టు కోసం భర్త వైపు చూస్తూ. నిజమే కదా నాన్న, పసిబిడ్డలో కల్మషం ఎలా ఉంటుంది? ఏ కులమైనా ఏ మతమైనా అందరికీ ఆకలి దప్పులు ఒకటే. అన్నదానం, విద్యాదానం చాలా గొప్పవంటారు. అంతకన్నా బ్రతుకుదానం ఇంకా గొప్ప పనే కదా. రేవతి అన్నట్లు అనాథ పిల్లవాడిని పెంచుకుంటాం అన్నాడు మధు. తల్లిదండ్రులు, 2 అన్నయ్యలు, అక్క వదినలు
అందరూ వద్దని ఎన్ని రకాలుగా చెప్పినా అతను వినలేదు. అందరినీ ఎదిరించైనా సరే భార్య మాట చెల్లించి ఆమెకు తన వల్ల జరిగిన అన్యాయం నుంచి కొంతవరకైనా విముక్తి పొందాలనుకున్నాడు మధు. అలా ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు వంశీ. 6 ఏళ్లవాడు. కలగల ముఖం, మంచి ఛాయ, ఒత్తైన జుట్టు వాడి సొంతం. దానికి నెమలిపించం లేని బాలకృష్ణుడిలా ఉన్నాడు. తమ పిల్లల కన్నా చురుగ్గా హుషారుగా ఉన్నవాడిని చూసి రేవతి తోడుకోడలైన గీతా ప్రభావతులకు కడుపు మంట ఎక్కువైంది. తోడుకోడళ్ల మూతి విరుపులు, ముఖం చిట్లింపులు రేవతి పట్టించుకోలేదు. ఆ రోజు ధనలక్ష్మి ఒకే కంచంలో అన్నం కలిపి 2 మనవరాళ్లకు 2 మనవలకు తినిపిస్తోంది కథ చెబుతూ. వంశీకి కూడా కథలంటే ఎంత ఇష్టమో శ్రద్ధగా వింటాడు. తర్వాత మనం చెప్పిన దానికి తను మరికొంత కలిపి ఇంకా అందంగా చెప్తాడు. నాన్నమ్మ చెప్పే కథ వింటూ వాడి నోరు తెరిచాడు. పొరపాటున ఆమె కూడా వాడి నోట్లో ఒక ముద్ద పెట్టింది. అది చూసిన గీత భగ్గుమంది. ఆ దిక్కుమాలిన వాడి ఎంగిలి మా పిల్లలు తినాలా అంటూ గబగబా వచ్చి తన పిల్లలిద్దరినీ లాక్కుపోయింది. వెంటనే ప్రభావతి అదే పని చేసింది. అదంతా చూసి రేవతి స్థానువైపోయింది. ఛీ వెధవా, నీ గురించి పచ్చని సంసారంలో గొడవలు మొదలవుతున్నాయి. ఇంకెప్పుడు నా దగ్గరికి రాకు. వంశీని చేదరించుకొని ధనలక్ష్మి కంచంలోని అన్నమంతా కాలువలో పారబోసింది. అసలు గొడవెందుకైందో, తననెందుకు తిట్టారో అర్థం కాని వంశీ బిక్కమొహం వేశాడు. వాడి మొహం చూసి హృదయం ద్రవించిన రేవతి వాడిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని తమ గదిలోకి వెళ్లిపోయింది. వంశీని కాన్వెంట్లో చేర్చాలనుకున్నాడు మధు. ఆ ఊళ్ళో ఉన్నది ఒకటే మంచి కాన్వెంట్. అది 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. పిల్లలు 4 ఒకే రిక్షాలో ఆ కాన్వెంట్కి వెళ్తారు. వంశీ ఆ రిక్షా ఎక్కకూడదట. వారితో వాదనలెందుకని వేరే రిక్షా మాట్లాడాడు మధు. ఆ సంవత్సరం ఎండాకాలం సెలవుల్లో పిల్లలు 4 మేనత్త ఇంటికి బయలుదేరారు. ఆమె వంశీని కూడా పంపమని మాట వరుసగా కూడా అనలేదు. చైత్రమాసం ప్రవేశించింది. ఎండలు చిరచిరలాడుతున్నాయి. ఆ రోజు చలపతిరావు గారి తమ్ముడు కూతురి పెళ్లి. వీళ్ల వీధి చివరే వాళ్ల ఇల్లు. ఇంట్లో అందరూ అక్కడికే భోజనానికి వెళ్లారు. మోహన్ అప్పుడే పొలం నుండి వచ్చాడు. బట్టలు మార్చుకుని తను భోజనానికి వెళ్దామనుకుని బట్టల కోసం బీరువా వద్దకు వెళ్లాడు. అతనికి హఠాత్తుగా కళ్ళు తిరిగాయి. శరీరమంతా ఒక్కసారిగా వణికిపోయినట్లయింది. గుండెల్లో నొప్పి మొదలైంది. అది క్షణక్షణానికి పెరిగిపోతుంది. గుండెనెవరో గట్టిగా అదిమినట్టు, గుండెల మీద 10 కిలోల బరువు పెట్టినట్లు రకరకాల బాధ. ఒళ్లంతా ధారాపాతంగా చెమట్లు. ఎడమ భుజము, చెయ్యి విపరీతంగా నొప్పి. కడుపులో తిప్పుతోంది. వాంతి వచ్చట్లు ఉంది. అతనికి అర్థమైపోయింది తనకు మళ్లీ గుండెపోటు వచ్చిందని. అరే, సమయానికి ఇంట్లో ఎవరూ లేరే. భోజనం చేసి వచ్చిన పిల్లలు వాకిట్లో ఆడుకుంటున్నారు. భార్యకి కబురు చేద్దామని మోహన్ శక్తినంతా కూడదీసుకుని తన పిల్లల్ని పిలిచాడు. ఆటల ధ్యాసలో ఉన్నవాళ్లు పలకలేదు. మరోసారి ఓపిక చేసుకుని తమ్ముడి పిల్లల్ని పిలిచాడు. వాళ్లు పలకలేదు. ఇక తన పని అయిపోయింది. అవస్థను గమనించేవారెవరూ లేరు. అందరూ ఉండి కూడా తన దిక్కులేని చావు చావబోతున్నాడు. తన వాళ్లు వచ్చేసరికి తన సమంగా మిగులుతాడేమో. అతనికి అమిత దుఃఖం కలిగింది. ఏడుస్తూ సోఫాలో వాలిపోయాడు. అప్పుడు వచ్చాడు వంశీ. ఏమిటి పెదనాన్న పిలిచారు అంటూ. మోహన్ తనకు గుండెల్లో నొప్పిగా ఉందని సైగ చేశాడు. అప్పటి అతని పరిస్థితి చూసి వంశీకి చాలా భయం వేసింది. వాడికి గీత ఎప్పుడో అన్న మాట గుర్తుకు వచ్చింది. గుండె నొప్పి వచ్చినప్పుడు 4 కింద టాబ్లెట్ పెట్టుకోవాలని పగవా సొరుగులాగి మోహన్ మందుల బ్యాగ్ తీసుకొచ్చాడు. అప్పటి వరకు కంగారులో మోహన్కు కూడా గుర్తు రాలేదు సార్బిట్రేట్ టాబ్లెట్ 4 కింద పెట్టుకోవాలని. వంశీ మందుల బ్యాగ్ తేగానే ఒక టాబ్లెట్ తీసి 4 కింద పెట్టుకున్నాడు. అతనికి కళ్ళు మూతలు పడ్డాయి. వంశీ చటుక్కున 108కి ఫోన్ చేశాడు. మా పెదనాన్నగారికి గుండెల్లో నొప్పి వచ్చింది, త్వరగా రండి అంటూ అడ్రస్ చెప్పాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి గీతను, ప్రభావతిని పిలుచుకుని వచ్చాడు. వాళ్ళు హడావిడిగా వచ్చేసరికి గుమ్మంలో 108 వ్యాన్ వచ్చేసింది. క్షణాల మీద మోహన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరో 5 నిమిషాలు లేట్ అయినా మోహన్ ప్రాణాలు దక్కేవి కావు. ఇది డాక్టర్ల మాట. హాస్పిటల్ రూంలో బెడ్ మీద మోహన్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అందరి ప్రాణాలు కుదిరిపడ్డాయి. పెద్ద గండం గడిచి మోహన్ ప్రాణాలు దక్కాయి. గీత వంశీని వడిలోకి లాక్కొని వాడి ఒళ్లంతా ముద్దులతో నింపేసింది. వంశీ, నిన్ను అనాథమని చేత్కరించాను, కాని ఇప్పుడు నేను అనాథ కాకుండా నువ్వే కాపాడావురా అన్నది కన్నీళ్లు కారుస్తూ. ఆమె ఏడుస్తూ ఉంటే అందరి మనసుల్లోనూ ఏదో పశ్చాత్తాభావం కదలాడింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.